నా లైఫ్లో కూడా నేను ఎంతో ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ దేవుడు ఇవ్వాలి అనుకున్నవి మాత్రమే నాకు ఇచ్చాడు, కానీ వద్దు అనుకున్నవి మాత్రం నా నుంచి దూరం చేసేసాడు. అలాంటప్పుడు కూడా మనం కొంత బాధపడతాం, అంతేగాని తర్వాత దేవుని చిత్తానికి, దేవుని యొక్క మాటకి లోబడి దేవుడు ఏదైనా మన మంచికే చేస్తాడు. ఇప్పుడు నేను ఆలోచించుకుంటూ ఉంటాను, అవును నిజంగా దేవుడు నా మంచికే చేశాడు. నేను ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలో అవన్నీ కూడా దేవునికి తెలుసు. దానికి మాత్రమే ఏంటంటే దేవుడు చేసేటువంటి కార్యాలు మనకు అప్పుడు తెలియకపోవచ్చు, కానీ రోజులు గడిచే కొద్దీ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచన మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి దేవుడు మనం ప్రార్థిస్తూనే ఉన్నాము కానీ అది అవ్వట్లేదు అని అంటే దేవుడు అది మన జీవితంలో చేయటానికి మనకి మంచిది కాదని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఒక విషయం మనం ఆలోచించేటప్పుడు మనకి తర్వాత జరిగేటువంటి పరిస్థితులు తెలియదు, కానీ ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్థితులే తెలుసు. కానీ దేవుడు మన గురించి ఆలోచించేవాడు. మనకి బాధ కలిగేలా కానీ ఎన్నో మరి మనకి వచ్చేటువంటి పరిస్థితులు వాటి ద్వారా దేవునికి తెలుసు, కాబట్టి దేవుడు ఆలోచిస్తున్నాడు. అది మనం తెలుసుకొని దేవుళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేవన్నీ దేవుడు ఇస్తాడు అని ప్రార్థన చేయడం కాదు, కానీ దేవుని ఆలోచనలో అది మనకి మంచి జరిగిద్ది అనుకుంటే దేవుడు ఇవ్వాలి.